హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. నేటి టంగ్ ట్విస్టర్ ఆబేల్ బేత్మయక అనగా పచ్చగడ్డి మైదానం. దీన్ని ఫాస్ట్గా 5 సార్లు పలకండి. దీనిని మనం సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తాం. దావీదు మహారాజు అబ్షాలోం మరణానంతరం తిరిగి రాజ్యస్థాపన చేస్తాడు. ఈసారి బెన్యామీనీయుడైన బిక్రీ కుమారుడగు షెబ అనే పనికి మాలినవాడు దావీదుపై తిరుగుబాటు చేస్తాడు. ఆ షెబను పట్టుకోమని దావీదు అబీషై, యోవాబు వంటి సైన్యాధిపతులను సైన్యంతో పంపిస్తాడు. ఆ షెబ దాక్కున్న పట్టణమే ఆబేల్ బేత్మయక. కానీ ఆ విషయం పట్టణస్థులకు తెలియదండి. దావీదు సైన్యం పట్టణాన్ని ముట్టడి వేసేశారు. వారు గోడలు పగలగొడుతూ ఉండగా ఒక యుక్తిగల స్త్రీ పట్టణ ప్రాకార శిఖరాగ్రాన్ని చేరి యోవాబును పిలిచి మరీ ధైర్యంగా ప్రశ్నించింది. మీరెందుకు ఈ ముట్టడి వేశారు? దేవుని స్వాస్థ్యమైన ఆబేల్ను మీరెందుకు పాడు చేస్తున్నారు అని. అంతేకాదు, ఆబేల్లో సంగతి విచారించి కార్యాలు చక్కబెట్టేవారని ఆబేల్ యొక్క గత ప్రాభవాన్ని కూడా గుర్తు చేసింది. అంతేకాదండి, ఇంకా నీ దాసురాలను అంటూ వినయపూర్వకంగా తాను నిమ్మళస్తురాలనని యథార్థవంతురాలనని చెప్పకనే చెప్పింది. అప్పుడు యోవాబు దావీదు మీద తిరుగుబాటు చేసిన షెబ ఈ పట్టణంలో దాగి ఉన్నాడని కారణం చెప్పగానే, ఆగండి, ఆ దుర్మార్గుణ్ణి మేమే పట్టి మీకు ఇప్పిస్తాం అని మాటిచ్చింది. ఆ పట్టణపు జనులతో కలిసి షెబను పట్టుకొని తల ఛేదించి గోడవతలు పడేసింది. అప్పుడు యోవాబు సైన్యం పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయారండి. ఫ్రెండ్, సమస్య వచ్చిందా? ఆబేల్ బేత్మయక స్త్రీ వలె ధైర్యంగా ఎదుర్కో. నీలో నీకు తెలియకుండానే ప్రవేశించిన అపవాదిని తరిమి కొట్టి శ్రమ నుండి తప్పించుకో, రక్షణ పొందుకో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.